బాలు ఫోన్ తీసింది విద్య అని తెలుసుకున్న బాలు విద్య వాళ్ళ ఇంటికి వెళ్లి బాలు ఎంక్వైరీ చేయడంతో రోహిణియే తీమందని నిజం చెప్పేసిన విద్య. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే టీవీలో కంటే ముందుగా మా ఈ ఛానల్లో మీరు ఈ వీడియోని చూడవచ్చు. మీనా ఇక బాలు మీద అలగడంతో ఏంటి ఎందుకు ఇప్పుడు నా దగ్గరికి వచ్చి కాకమ్మ కథలు చెప్తున్నారు, మీ కారు మీకు వెనక్కి తిరిగి వచ్చేసింది, అది నా వల్లని తెలిసిందా మీకు అని మీనా అడుగుతుంటే, సారీ పూలకంప, నేను కావాలని చేయలేదు, ఏదో ఆ టైంలో నువ్వు ఇచ్చిన కారని బాధ వేసి అలా అరవాల్సి వచ్చింది, వాడి మీద కోపం నీ మీద తీర్చుకున్నాను, నన్ను క్షమించి పూలకంప అని ఇక బాలు అంటుంటే, సర్లేండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. నువ్వు ఇలా కాదు వినవు కానీ నా మాట అని ఇక మీనానైతే హక్ చేసుకుంటాడు బాలు. సర్లేండి హక్ చేసుకున్నారు కదా, నా కోపం పోయిందిలే. అప్పుడే ఇక బాలుకైతే ఫోన్ కాల్ వస్తుంది. హలో అన్నా, మా తాతయ్య వాళ్ళకి చూపించమని చెప్పారు కదా. అవును చూపించావా బ్రదర్? చూపించానన్నా. ఆ అమ్మాయేనంట, ఆ అమ్మాయి ఫోన్ పాడేసుకుని వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయికి ఏమన్నారు, మీరు కరెక్ట్గానే వెతికారన్నా అని చెప్పేసి ఇక అబ్బాయి అయితే ఫోన్ కాల్ కట్ చేస్తాడు. అవునా అంటే విద్య తీసిందన్నమాట అని ఇక బాలు అయితే మనసులో అనుకుంటుంటే, ఏంటండి ఎవరు కాల్ చేశారు అని మీనా అడుగుతుంది. ఇంకెవరు చేస్తారు మీనా, తెలిసిందే కదా ఆ ఫోన్ దొంగతనం చేసింది ఇదిగో విద్యనేనంట, అక్కడ పాడేసి వెళ్ళిపోయింది, నాకు తెలిసి దొంగతనం చేసింది కూడా విద్య అయి ఉంటుంది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఏంటి విద్య చేసిందా అని ఇక మీనా షాకింగ్గా అడిగేసరికి విద్యనే చేసింది, నాకు ఎందుకో పార్లమ్మ మీద చాలా డౌట్గా ఉంది, ఆ పార్లమ్మే కావాలని విద్యతో చేయించి ఉంటుంది, ఎందుకంటే గుణాకి తనకి చాలా లింక్స్ ఉన్నాయి కదా, శివగాడిని ఇరికించడానికి ఇదేదో బాగుంది అని నేను బాధ పెట్టడానికి ఇదంతా చేసింది రోహిణి ఏమో అని అనుకుంటున్నాను అని బాలు అంటుంటే, అయ్యో మరి ఇప్పుడు ఏం చేద్దామండి, ఎలా తెలుసుకుంటారు అని మీనా అడిగేసరికి, నేను విద్య దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే తన ఫోన్ పట్టుకుని చాలా కోపంగా వెళ్తాడు. అది చూసిన రోహిణి అయితే, బాలు ఎక్కడికి వెళ్తున్నాడు మీనా అని ఇక బాలుని వచ్చి అడుగుతుంది రోహిణి. ఏమో ఆయన ఫోన్ దొరికింది కదా ఎంక్వైరీ చేయడానికి వెళ్తున్నారు అని ఇక రోహిణికి అయితే మీనా చెప్పడంతో, అంటే బాలుని ఫాలో అవ్వాల్సిందే అని ఇక కంగారుగా అయితే ఇక బాలు వెనకాతలే వెళ్తుంది. బాలు విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసిన రోహిణి అయితే, అమ్మో విద్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారేంటి, కొంపతీసి విద్య మొత్తం నిజం చెప్పేస్తుందా ఏంటి దేవుడా అని ఇక బయట నుంచి ఇక రోహిణి అయితే విద్య వాళ్ళ దగ్గర నుంచి చాలా చూస్తూ ఉంటుంది. విద్య మీతో ఒకటి మాట్లాడాలి. చెప్పండి బాలు, ఇలా సడన్గా వచ్చారేంటి, ఈ ఫోన్ మీరు ఎక్కడన్నా పాడేసుకున్నారా, గుర్తుందా అని బాలు అడిగేసరికి, ఈ ఫోనా నేనా, నాకు తెలియదే అని విద్య అంటుంది. మీకు తెలియకుండానే ఈ ఫోన్ మీ చేతిలోంచి ఎలా జారిపోయింది, ఈ ఫోన్ మీ దగ్గర నుంచే పోయిందని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు, ఈ ఫోన్ దాచిన వాళ్ళు నాకు చెప్పారు, ఇది నా ఫోన్, అసలు నా ఫోన్ మీ దగ్గరికి ఎందుకు వచ్చింది, నా ఫోన్ మీరు ఎందుకు దొంగతనం చేశారు అని ఇక బాలు అడిగేసరికి, నేనేం దొంగతనం చేయలేదు, అది నాకు దొరికింది తీసుకుని వాడుకుందాం అనుకున్నాను అంతే అని ఇక విద్య అంటుంటే, ఏంటి అబద్ధాలు ఆడుతున్నారా, దాని స్క్రీన్ వాల్పేపర్ మీద కూడా నాది మీనాది ఫోటో ఉంటుంది, అలాంటిది ఆ ఫోటో చూస్తే నాది మీనాది అని మీకు తెలియలేదా, మీరు కావాలని దొంగతనం చేశారు, అబద్ధాలు ఆడుకు చెప్పు విద్య అని ఇక బాలు గట్టిగా అడిగేసరికి ఇక బయట నుంచి రోహిణి లోపలున్న విద్య ఇద్దరు భయపడిపోతూ ఉంటారు. అవును రోహిణియే తీసింది, నన్ను ఈ ఫోన్ ఎక్కడైనా పాడేయమంది, కానీ నాకు వీలు కాక పొరపాట చేయి జారిపోయి రోడ్డు మీద పడిపోయింది అని ఇక విద్య నిజం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అది సంగతి అనుకుంటూనే ఉన్నాను, ఇన్ని రోజులు మీ ఇద్దరే కలిపి చేసి ఉంటారు అనుకుంటున్నాను కానీ కన్ఫర్మ్ అవ్వలేదు, కానీ ఈ ఫోన్ నువ్వే పాడేసి వెళ్ళిపోయావు అని తెలిసాక ఇంకా నేను మాత్రం ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను, నువ్వు పాదలమ్మ చేసి ఉంటారు ఈ పని అని. అసలు పాదలమ్మ గుణాతో చేతులు కలిపి కావాలని శివ జీవితం నాశనం చేద్దామని ప్లాన్ చేసింది, చెప్తాను తన సంగతి అని చెప్పేసి ఇక బాలు అయితే చాలా కోపంగా బయటికి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే లోపలికి వచ్చి, ఏంటి విద్య అలా చెప్పేశావు, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి అని ఇక రోహిణి అడుగుతుంటే, నన్నేం చేయమంటావు రోహిణి, నేనేం చేయను, బాలు వచ్చి అడిగితే అబద్ధం ఎలా చెప్పాలో అప్పటికప్పుడు నాకు తంటలేదు, అందుకని నిజం చెప్పేశాను అని ఇక విద్య చెప్పడంతో రోహిణి అయితే అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.